బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు. సో మనం డైరెక్ట్గా జిమ్ నుంచి మనం ఇప్పుడు మన బాస్ హనుమాన్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. రేపు హనుమాన్ జయంతి సందర్భంగా మన దగ్గర మన గుంటూరులో మీకు తెలుసు కదా, మ్యాక్సిమం ఇక్కడ గుంటూరు నుంచి బయట జాబ్ హోల్డర్స్ బయటికి వెళ్ళిపోయి ఉంటారు, ఎడ్యుకేషన్ కోసం ఫారెన్ వెళ్ళి ఉంటారు, అబ్రాడ్ వెళ్ళి ఉంటారు. సో వాళ్ళందరి కోసం వాళ్ళ రిక్వెస్ట్ మీద కోసం కూడా లాస్ట్ టైం మనము వీడియో తీయలేకపోయాం, ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి. ఈ ఇయర్ వర్షం పడింది, ఇప్పుడు దాకా బీభత్సమైన వర్షం పడింది. బట్ కాకపోతే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే వర్షం తగ్గింది. మన బాస్ యొక్క ఉత్సవం అనేది ఊరేగింపుగా జరుగుతుంది కాబట్టి మనం వెళ్దాం టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ లాంచ్ చేస్తున్నాను. సో మీకోసం చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనము టెంపుల్లోకి వెళ్ళిపోదాం. మన బాస్ని చేసి అక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని షూట్ చేసేసి నేను చూపించేస్తాను. ఓకేనా, లెట్స్ గో. వచ్చేసరికి 7 జిమ్ ఎదురే అనమాట. సో హనుమాన్ అనుకుంటా. సో ఇంకా టెంపుల్లోకి వచ్చేసాం అనమాట. సో ఒకసారి స్వామివారిని దర్శించుకొని మిగతాది కూడా మనం ఒకసారి లాక్ చేసేద్దాం. ఇంకా ముందు ప్రదక్షిణ చేసేద్దాం స్వామివారికి. సో అంటే డెకరేషన్ చూశారు కదా, ప్రతి ఇయర్ హనుమాన్ జయంతి చేస్తాము, కానీ ఈ ఇయర్ చాలా స్పెషల్. ఎలా అంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఆ స్పెషాలిటీ ఇంతగా ఎందుకు చెప్పానో కూడా మీకు అర్థమైద్ది. సో ఎస్పెషల్లీ చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇంకా కొద్ది సెకండ్స్లో అంటే మీరు అర్థమవుతుంది, స్వామివారిని చాలా బాగా అలంకరించారు. మార్నింగ్ వచ్చేసరికి 1,00,000 తమలపాకుతో పూజ కూడా జరిగిందనమాట. సో అలానే ఇక్కడ చూశారు కదా మన వాళ్ళు రాముడు వారు, అలానే లక్ష్మణుడు, అలానే భరతుడు, శ్రీరాముడు అండ్ సీతాదేవి, హనుమంతుడు వాళ్ళు కూడా ఉన్నారు గెటప్స్లో అనమాట. సో అక్కడి నుంచి ఇంకా బయటికి మేము జై శ్రీరామ్ అనుకుంటూ బయటికి కలిదేశాం. సో మెయిన్లీ అట్రాక్షన్ ఇక్కడ పూజారి గారు అయితే ఈసారి మటుకు పూజారి గారు చాలా డేర్గా బాణసంచ మటుకి ఒక ఇదిగా, అంటే డేర్ మీన్స్ అంటే ఆనందంలో ఇంకా మనము స్వామివారిని ఎలా అయినా మనము ఒక మన వే ఆఫ్ స్టైల్లో మనం పూజించుకోవచ్చు అనమాట. పూజారి కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అయిపోయారు ఇక్కడ దీంట్లో. సో బయట నుంచి కేరళ వాళ్ళ నుంచి డ్యాన్సర్స్ పిలిపించారు, కోలాటం కానీ, అలానే నెక్స్ట్ వచ్చేసరికి కోలాటం బ్యాచ్లో కూడా మన మహిళలు చేశారు, అలానే మన కుర్రోళ్ళు చేశారు, అనిపించారు అనమాట. అక్కడ డెకరేషన్ కానీ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. స్వామివారిని ఫైనల్గా మనము పల్లకీని ఎక్కిచ్చేసాము. అక్కడి నుంచి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్గా ఈ స్టార్ట్ అయ్యి ఊరేగింపు సంబంధించి కూడా వీడియో చివరి వరకు చూస్తే మెయిన్లీ ఇందాక నేను చెప్పినట్టుగా స్టార్టింగ్లో చెప్పాను, ఈ ఇయర్ హైలైట్స్ ఏంటంటే సో వర్షం పడి కరెక్ట్గా స్వామివారిని బయటికి తెచ్చే విధంగా, అంటే బయటికి తీసుకొచ్చే టైంకి వర్షం ఆగిపోయింది. అంటే ప్రకృతి కూడా అంటే ఇంకా ఆయన జరిపించుకోవాలంటే ఉత్సవం అనేది ఇంకా ఎవరు ఆపినా ఆగదు అది. సో ఎస్పెషల్లీ చెప్తున్నాను అది. అంటే నాకు అనిపించిన ఫీల్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ పాము యొక్క బాణాసంచకు ఉంది కదా, స్నేక్ సంబంధించింది. సో దీన్ని చూడటానికి కూడా ఎక్కడి నుంచో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ముత్తకోళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎలా అంటే ఒక పెద్దంతా కూడా మాట్లాడి, ఏం బాబాయ్ ఎక్కడ ఉన్నావు, కొంచెం ముందుకెళ్ళంటే అయ్యా ఇదే హైలైట్ అని చెప్పారు. సో ఆయన డ్యాన్స్ కూడా మీరు మధ్యలో చూస్తారు ఒకసారి. సో ఈ యొక్క బాణాసంచ సంబంధించి ఈచ్ అండ్
ఎవ్రీథింగ్ కూడా ఏంటంటే చాలా సేఫ్టీగా అరేంజ్ చేశారు మన హనుమాన్ కమిటీ వాళ్ళు. అలానే పోలీసులు కూడా మనకు చాలా బాగా సహకరించారనమాట. భక్తులకి ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా అండ్ ఆ ట్రాఫిక్ సంబంధించి కానీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మన పోలీస్ వాళ్ళు కూడా మన 1 పోలీసెస్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు మాకు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ స్నేక్ వారంటీర్ సంబంధించి ఎస్పెషల్లీ ఎందుకు హైలైట్ అంటే మీరు చూస్తున్నారు కదా, అసలుకి ఆ అరేంజ్మెంట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కానీ ప్రతిదీ కూడా మనకి ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు అంటే మన ఫ్రెండ్స్ చాలామంది అబ్రాడ్లో ఫస్ట్లో చెప్పాను స్టార్టింగ్, కేవలం కొంతమంది ఈ వీడియోనే కనీసం మాకు లాక్ చేసి పెట్టండి అని రిక్వెస్ట్ కొంతమంది అడిగేవారు. త్రినాథ్ అవ్వచ్చు, లేకపోతే భాష అవ్వచ్చు, అండ్ శశి అవ్వచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యామిని అనమాట, యూకేలో ఉంది ఇప్పుడు అమ్మాయి. సో వాళ్ళైనా అవ్వచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. సో మన అమ్మాడి అవ్వచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ కోసం కూడా మనం వీడియో చేస్తున్నాం. అంటే వాళ్ళకి లేకపోయినా కానీ మన ఛానల్ ద్వారా వీడియో అందరికీ వెళ్తుంది. అండ్ అందరూ కూడా మన గుంటూరులో ఉన్న టెంపుల్స్ని ఒకసారి మళ్ళీ మెమరీస్ని, ఓల్డ్ మెమరీస్ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటారని చెప్పేసి ఈ ఫెస్టివల్ని ఘనంగా జరుగుతుంది కాబట్టి మనం లాక్ చేస్తున్నాం కూడా. సో ఎస్పెషల్లీ ఏంటి లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ కూడా ఏంటంటే లాస్ట్ ఇయర్ బిగ్ హనుమాన్ వచ్చాడు, పెద్ద హనుమాన్. సార్ ఇయర్ సార్ అయితే రాలేదు మరి. సో కానీ ఈసారి వచ్చిన వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా, ఎస్పెషల్లీ చెప్పాలంటే కాళికామాత గెటప్లో ఉన్న పర్సన్. సో ఆ పర్సన్ ఎలా అంటే తన యొక్క హావభావాలు, తన యొక్క కదలికలు కానీ అన్నీ నాట్యం రూపంలో చూపించేసింది. బట్ కాకపోతే హైలైట్ వచ్చేసరికి ఏంటంటే, సో ఎస్పెషల్లీ అది మీరు వీడియో స్కిప్ చేయకుండా ఉంటే చివరిలో మీకు ఖచ్చితంగా కనపడుతుంది. అంటే హైలైట్ ఏంటంటే కళ్ళతోనే నాట్యం చేసింది అనమాట. అంటే నిజంగా అంటే ఆ యొక్క లీనమైపోయారు వాళ్ళు. అంటే మన బాస్ జయంతిలో అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా వాళ్ళంతూ వాళ్ళకి పాత్రను పోషించేశారనమాట. సో ఇలా మన యొక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా రన్ అవుతూనే ఉంది. వర్షం తగ్గిపోయింది ఫైనల్గా అయితే. అక్కడక్కడ జల్లు పడినా కానీ సో మళ్ళీ పడిద్దాం అనుకున్నా కానీ పర్లేదు. ఇక్కడ మన మాధవి డ్రెస్సెస్ అనమాట, మన జిమ్ కింద ఉంటారు. ఈ ఆంటీ గారు అయితే ఎవ్రీ ఇయర్ వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ఎంతమంది వచ్చినా కానీ, అది వేలల్లో వచ్చినా లేకపోతే 10,000 మంది వచ్చినా, 20,000 మంది వచ్చి 50,000 మందికి వచ్చి వాళ్ళకి వాటర్ సప్లై అండ్ కూల్ డ్రింక్స్ కూడా సప్లై చేస్తుంటారు. అండ్ అలానే మన కమిటీ వాళ్ళు కూడా దారిపడిన వాటర్ బాటిల్స్ కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ అన్నీ కూడా సప్లై చేయడం జరిగిందనమాట. సో ఎస్పెషల్లీ ఏదైనా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేసారు. అండ్ వీళ్ళ డ్యాన్స్ కూడా అంటే కర్రసాము కానీ, కోలాటంలు కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హనుమాన్ యొక్క డ్యాన్స్ కానీ అండ్ కాళికామాత డ్యాన్స్ కానీ ఇవన్నీ హైలైట్స్. ప్రతి ఒక్క మూమెంట్ అంటే ఇది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఏంటంటే నేను ఎందుకు ఈ లాక్ చేస్తున్నా అంటే ఆల్రెడీ చెప్పేశాను. బట్ కాకపోతే లైవ్లో చూస్తూ కూడా సో ఇది మనము ఈ యొక్క మెమరీస్ అనేవి లాస్ట్ ఇయర్కి ఆ ఇయర్కి కంపేర్ చేసుకుంటూ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు కొంతమంది అందుబాటులో లేకపోవచ్చు, ఇక్కడ మిస్ అయ్యామనుకుంటారు. సో వాళ్ళ కోసం కూడా ఎక్స్పెషల్ మనం తీయడం జరిగిందనమాట. సో తీన్మార్లు కానీ, డీజేలు కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్రతిదీ టచ్ చేస్తూ చాలా ఉత్సవం అనేది చాలా బాగా జరిగింది. నైట్ 12:30, 1:30 అరౌండ్ అటు ఇటుగా ఉత్సవం అనేది ముగియడం జరిగిందనమాట. సో స్టార్టింగ్ నుంచి ఏ ఎనర్జీతో ఉన్నారో, స్టార్టింగ్ నుంచి ఎంతమంది అయితే అదే ఫ్లోటింగ్తో ఉన్నారో, సో చివరి మినిట్ వరకు కూడా అంతేమంది ఉన్నారు. ఎక్కడా తగ్గలేదు, పెరగలేదు. సో అంటే నేను ఇంకా పెరుగుతూ ఉన్నారు, పెరగలేదు అనేది కాదు, ఇంకా పెరుగుతూ ఉన్నారు ఉత్సవాలు అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్రతి ఒక్క మూమెంట్ కూడా మనం క్యాప్చర్ చేసుకొని మన లైఫ్లో మళ్ళీ ఇంకోసారి రివైండ్ చేసుకోవచ్చు. అలానే ఎప్పుడంటే అప్పుడు మనం చూసుకోవచ్చు. కాబట్టి ఈ చిన్న చిన్న ఉత్సవాలు అనేది కాదు, హనుమాన్ జయంతి అనేది గుంటూరుకి అండ్ గుంటూరు ఒకటే కాదు ఎంటైర్ మన ఇండియన్స్ కూడా బిగ్గెస్ట్ ఫెస్టివల్. ఎంటైర్ ఉత్సవంలో ఇందా నేను చెప్పాను కదా, కాళికామాత యొక్క గెటప్లో ఉన్న పర్సన్, దీని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది పీక్స్ అనమాట. ఇంకా నేను మాటలు చెప్పను, మాట్లాడుకోవటాలు అయితే లేదు, మీరు చూసేసేదండి, మీకు అర్థమైపోతుంది.
సో ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ మన హనుమాన్ జయంతి ఉత్సవం అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ లాస్ట్ ఇయర్ కూడా నేను రథాన్ని లాగడం జరిగింది. ఈ ఇయర్కు భాగ్యం కలిగిద్దో లేదో అనుకున్నాను, బట్ ఫైనల్గా చివరి మినిట్లో అయితే మనకి కూడా ఒక అవకాశం అనేది దేవుడు ఇచ్చేశాడు. చెప్పాను కదా, ఫైనల్గా ఏంటంటే మనం అనుకుంటే కాదు, ఆయన నిర్ణయం ఉంటే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే అనేది కన్ఫామ్గా జరుగుతుంది. సో ఫైనల్గా అయితే ఇంతటితో ఈ లాగ్ నేను కంప్లీట్ చేసేస్తున్నాను. లాస్ట్ ఇయర్ హనుమాన్ జయంతి ఎలా అయితే జరిగిందో దానికంటే డబుల్గా ఈ ఇయర్ హనుమాన్ జయంతి అనేది జరిగిందనమాట. లాస్ట్ ఇయర్ మీన్స్ 2023లో జరిగింది, 24 ఎలక్షన్ మూమెంట్, 25 ఈ ఇయర్. సో ఎవరైతే మిస్ అయ్యారో మళ్ళీ ఒకసారి మన ఛానల్లో ఆ వీడియోస్ అన్నీ లాక్ చేసి పెట్టాను, చూడండి. ఫైనల్గా ఈ లాగ్ నేను ఇంతతో కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ గుంటూరు గుంటడు. సో అన్నట్టు మర్చిపోయాను, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ సూన్.